నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, పాత దాంట్లో 39 నిబంధనలో 27 పుస్తకాల్లో గుండెకాయ లాంటిది రోమిలకు రాసిన పత్రిక. ఎందుకు గుండెకాయ అన్నారు అంటే, హార్ట్ ఎలాగైతే రక్తాన్ని పంపిణీ చేస్తుందో రోమిలకు రాసిన పత్రిక ఎంటైర్ న్యూ టెస్టమెంట్కి సిద్ధాంతాన్ని పంపిణీ చేస్తుంది, బైబిల్ సిద్ధాంతాన్ని పంపిణీ చేస్తుంది. ఖచ్చితంగా రోమిలకు రాసిన పత్రిక అర్థం కాకపోతే, పౌలు గారు రాసిన పత్రిక అర్థం కాకపోతే మిగతా 12 పత్రికలు కూడా అసలు ఏం అర్థం కాదు. కేవలం మారల్ టీచింగ్ అయిపోతుంది. మారల్ టీచింగ్, అలా చేయి, ఇలా చేయొద్దు, చేస్తే నీకు మంచిది. అందుకని ఈరోజు చాలామంది బోధకులు మోటివేషనల్ ప్రీచింగ్ చేస్తున్నారు, ఇన్స్పిరేషనల్ టీచింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి పౌలు గారు బోధించిన సిద్ధాంతం అర్థం కాలేదు కనుకనే ఈరోజు ఎక్కువ మంది టీవీల్లో మోటివేషనల్, ఇన్స్పిరేషన్ మీరు వినడానికి గల కారణం ఏంటంటే రోమిలకు రాసిన పత్రికలో సిద్ధాంతం అర్థం కాలేదు కాబట్టి మిగతా న్యూ టెస్ట్మెంట్ 12 పుస్తకాలు, పౌలు గారు రాసిన 12 పత్రికలు కూడా కేవలము నైతిక బోధలు అయిపోయినాయి. మారల్ టీచింగ్ అంటాం, నైతిక బోధలు. ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకపోతే మీకు కష్టం. అయితే ఈరోజు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి మనం 14 వచ్చినాం. ఫస్ట్ 14 వచనాలు మనం చదువుకోబోతూ ఉన్నాము. గమనించండి. మరి రోమిలకు రాసిన పత్రిక ఏంటంటే, అపోస్తలుడైన పౌలు యూదులతో తర్కిస్తూ ఉన్నాడు. విచారకరంగా మరి శాస్త్రులు, పరిశీలు దేని గురించి తర్కిస్తున్నారో మరి ఖచ్చితంగా మనకి తెలియాలి. సో వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. సో మన థీమ్ని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణులు. అది మనం విడిచిపెట్టి బయటికి వెళ్ళము, అందులో నుంచి మనం తిరుగుతాము. ఇక్కడ 6వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. 6వ అధ్యాయము బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ రచించినప్పుడు అధ్యాయాలుగా, వచనాలుగా రాయలా, వారు ఏక లెటర్లుగా రాసిస్తారు. 11వ శతాబ్దంలో 2 బ్రదర్స్ కలిసి అధ్యాయాలుగా, వచనాలుగా, అంటే బైబిల్ బాగా వారు క్షుణ్ణంగా చదివి పారాగ్రాఫ్స్ని ఏ థీమ్స్ అయితే ఉన్నాయో, అంశాలు ఏదైతే ఉన్నాయో అంశాల వారీగా పారాగ్రాఫుల్ని అనగా అధ్యాయాల్ని డివైడ్ చేశారు. సో బైబిల్ ఒరిజినల్గా గ్రీకులో నూతన నిబంధన, హిబ్రూ భాషలో రాయబడిన పాత నిబంధన వచనాలు, అధ్యాయాలు వాటికి లేవు. చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి వాటిని డివైడ్ చేశారు. సో అంచేత అందులో చాలాసార్లు బైబిల్ అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ అధ్యాయాలు వచనాలుగా ఆ ముక్కలుగా చదువుతారు, అక్కడే చాలా సమస్య వస్తుంది. ఓకేనండి. అందుకనే ప్రతి బోధకుడు వాక్యం చెప్పేటప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెబితే ఇంకా బెటర్గా వాక్యాన్ని అర్థం చేయించగలరు, వినేవాళ్ళు కూడా బెటర్గా అర్థమవుతుంది. 6వ అధ్యాయంలో మొదటి లైన్ ఏంటంటే, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపం మీద నిలిచి ఉందమా అట్లనరాదు అనే మాట మీరు చూస్తారు. పౌలు గారు ఇక్కడ ఏం బోధిస్తున్నారంటే, యూదులకి రక్షణ 613 చట్టాలు పాటించడం ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా రక్షణ అని వారు నమ్ముతారు. పౌలు గారు ఏమంటారంటే, మీ పితరుడైన అబ్రహాము ఈ 2 లేనప్పుడే విశ్వాసిగా, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ 2 లేనప్పుడే. మరి మీరేంటి ఇప్పుడు వచ్చి ఈ రెండింటిని పాటించడం ద్వారా రక్షణ అని చెప్తూ ఉన్నారు? అసలు మీ పితరుడైన అబ్రహాము ఎలా రక్షణ పొందాడో మీకు తెలుసా? ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు అనేది పౌలు గారు యూదులతో తర్కిస్తూ ఉంటాడు. 1517 సంవత్సరంలో మార్టిన్ లూథర్ గారు కూడా పౌలు గారు ఏదైతే స్పష్టం చేశారో అదే విషయాన్ని ఆయన స్పష్టంగా సంఘానికి నేర్పించిన పాఠం ఏంటంటే, ఇదిగో నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవింతును. రక్షణ పొందిన వ్యక్తి ఎవరు, ఎలా ఉండాలి, అసలు అతను ఏంటి, ఎవరు ఎలాగ ఉండాలి, అసలు అతను ఏంటి అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. సో పౌలు గారు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇదిగో మనము ధర్మశాస్త్రం పాటించడం ద్వారా, సున్నతి ద్వారా కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది. దేవుడు మనల్ని ఉచితంగా రక్షించుకున్నాడు, ఉచితంగా ఆయన రాజ్యంలో మనల్ని పెట్టుకున్నాడు. ఆయన మన మీద కృప చూపించాడు అంటే అర్థము, ఇక ఇప్పుడు నాకు కృప ఉంది కనుక నేను ఎలా పడితే ఇలా ఉండొచ్చు కదా కాదు. పౌలు గారు ఏమంటున్నారంటే, నీ రక్షణ నీ వల్ల కాదు కనుకనే ఆనాడు పస్కా పండగ జరిగింది. నిజమైన పస్కా యేసుక్రీస్తు వారు. నీ బట్టి నువ్వు రక్షణ పొందలేదు, కానీ ఆయన రక్తం నీ మీద ఉంది కనుక పరలోక రాజ్యంలో నీకు పర్మిషన్ దేవుడు ఇచ్చాడు లోపలికి వెళ్ళడానికి. ఒక వ్యక్తికి రక్షణ పొందేది అతని చుట్టూ ప్రోక్షించబడిన యేసు ప్రభువు యొక్క పూర్తి పరిశుద్ధత, పూర్తి నీతి, అందును బట్టి ఒక వ్యక్తి రక్షణ పొందుతాడని పౌలు గారు వాదిస్తూ
అయితే చాలామంది యూదులు ఏమంటున్నారంటే ధర్మశాస్త్రాన్ని తీసేస్తే, సున్నత తీసేస్తే ఇంకా ఎలాగైనా జీవించవచ్చు కదా, ఇంకెలాగైనా బ్రతకచ్చు కదా అని వారు ప్రశ్నిస్తూ వచ్చారు. అప్పుడు పౌలు గారు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒక పాపం చేసినందుకు బయటికి గెంటేస్తే మరలా నువ్వు కృప వచ్చిందని నేను పాపం చేస్తాను అని నువ్వు ఎలా ఆలోచిస్తావు అసలు అని పౌలు గారు వారిని ఆర్గ్యూ చేస్తూ, అలాగైనా ఏమందము, కృప విస్తరింపవాలని పాపం యందు నిలిచి ఉందమ్మా అట్లా అనరాదని తెలుగు భాషలో చిన్న పదం ఉంది, కానీ ఒరిజినల్ గ్రీక్లో చదివినప్పుడు పౌలు గారు గుడ్డలు చింపుకొని అని చెప్పిన మాట ఏంటంటే అరే కృప మనకి ఇవ్వబడింది ఎందుకు అంటే పాపము చేయడానికి కాదు, ఇంకెప్పుడు పాపము చేయకుండా ఉండటానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. కృప ఇవ్వబడింది పాపం చేయడానికి లైసెన్స్ కాదు. చాలామంది అనుకుంటారు నేను పాపం చేసేసి ఫర్గివ్నెస్ అడిగేస్తాను, ప్రతి ఆదివారమో శుక్రవారమో శనివారం ఎప్పుడైతే మందిరానికి వస్తామో నేను పాపం చేసి ఫర్గివ్నెస్ అడిగేస్తే దేవుడు క్షమించేస్తాడు. ప్రభు నీ కొరకు చనిపోయింది, ఆ పాపాత్ముల స్త్రీతో చెప్పిన మాట ఏంటంటే ఇక మీదట చెయ్యొద్దు అని ఆ స్త్రీతో చెప్పాడు. ఆ స్త్రీతో చెప్పింది ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. మనతో కూడా చెప్పిన మాట, కృప ఇవ్వబడింది పాపం చేయడానికి కాదు, కృప ఇవ్వబడింది పాపము చేయకుండా ఉండడానికి. ఆలోచించండి, ఒక్క తప్పిదమ తినద్దన పండు ఒక్క తప్పిదమ తిన్నందుకే వారిని ఏదైనా నుంచి బయటికి పంపించేస్తే మరి దేవుడు ఏ రీతిగా నువ్వు పాపం చేయొచ్చు, పర్వాలేదు, నీకు ఫర్గివ్నెస్ నేను ఇస్తానే ఉంటానని ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను నీకు క్షమాపణ ఇస్తాను, నువ్వు అడిగినప్పుడల్లా క్షమాపణ ఇచ్చేస్తూ ఉంటానులే, నువ్వు పాపం చేస్తూ ఉండు, నేను నీకు క్షమాపణ ఇస్తూ ఉంటాను అని ఎందుకు మీరు అనుకుంటున్నారు? ఒక పాపం చేస్తున్నందుకే ఆయన బయటికి పంపించేస్తే సో దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఏమాత్రం సహించడు. సో కృప విస్తరిస్తుంది, కేవలము కృప విస్తరిస్తుంది పాపం చేయడానికి కాదు, పాపం చేయకుండా ఉండడానికి. ఇది పౌలు గారు మొదటి వచనంలో చెబుతూ రెండవ వచనం చూడండి. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము, చచ్చిన శవం ఎలాగైతే కదలదో పాపం విషయమైన చనిపోయిన మనమందరం కూడా ఆ రీతిగానే పాపానికి రెస్పాండ్ అవ్వకూడదు. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఉంది, నువ్వు క్రిస్టియన్ అంటున్నావు, రక్షణ పొందిన వ్యక్తి అంటున్నావు, అలానే మీలో కూడా ఈ ఫీలింగ్ ఉంది, అరే నేను ప్రభువు నమ్ముకున్న వ్యక్తిని కదా, అయినా కూడా నేను ఇంకా పాపంలో ఎందుకు జీవిస్తున్నాను, నేను రక్షణ పొందిన వ్యక్తిని కదా, అయినా కూడా నేను పాపంలో ఎందుకు జీవిస్తున్నాను? ఒక క్రిస్టియన్ రక్షణ పొందిన వ్యక్తి ఎందుకు పాపంలో జీవిస్తాడు? ఈ 6వ అధ్యాయం ఆన్సర్ ఇస్తుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? మళ్ళా వద్దాం, వచ్చిన 4వ వచనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు మనం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడని ఎరుగుదుము. 6వ వచనం కీలకమైన వచనం, బాగా ఆలకించండి. రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు నూతన ఆత్మను నూతన హృదయాన్ని దయచేశాడు. రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు నూతన ఆత్మను నూతన హృదయాన్ని దయచేశాడు. అందుకనే 6వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, పాపం విషయమై మన ఆత్మ చనిపోయింది, మన దేవుడు మనకి నూతన ఆత్మ ఇచ్చినప్పటికీ కూడా మన శరీరము ఇంకా పాతదే ఉంది. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఒకే శరీరం నడుస్తుంది మనలో. శరీరం పాతదే, కానీ దేవుడైతే నూతన ఆత్మనిచ్చాడు. పాత ఆత్మను తీసివేసి దేవుడు నూతన ఆత్మను ఇచ్చాడు. అయితే శరీరం మాత్రం ఇంకా పాతదే. ఇప్పుడు సాతానుడు ప్రభావితము చేయగలిగేది, సాతానుడు కొట్టగలిగేది నూతన ఆత్మను కొట్టలేడు, కిందకి లాగలేడు. సాతానుడికి ఇవ్వబడింది, మిగిల్చబడింది కేవలము పాత శరీరము ఒక్కటే. అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే ఆత్మను కొట్టలేడు, కానీ పాత శరీరాన్ని ప్రభావితం చేస్తాడు. 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల
మృతుల్లో నుండి లేచిన క్రీస్తుని ఇకను చనిపోడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జయించుమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాం. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులంగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. 11వ వచనంలో పౌలు గారు నేర్పిస్తున్న బోధ ఏంటంటే, బైబిల్ సత్యం ఏంటంటే, దేవుడు ప్రతి విశ్వాసికి నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఎఫెసీ 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించుకున్నాడు. ప్రతి విశ్వాసికి కూడా దేవుడు నూతన జీవాన్ని ఇచ్చాడు. న్యూ సోల్, న్యూ స్పిరిట్ని దేవుడు దయచేశాడు. అయితే సమస్య ఏంటంటే, విశ్వాసికి ఇంకా శరీరము పాతదై ఉంది. శరీరం ఇంకా పాతదే, కానీ హృదయం కొత్తదే. పాత హృదయాన్ని తీసివేసాడు. అందుకని బైబిల్లో మనం చాలా వచనాలు ఏం చదువుతామంటే, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించాను. ఇలాంటి వచనాలు నూతన నిబంధనలో కోకొల్లలు ఉన్నాయి. నూతన సృష్టి, కొత్తవారు నూతనంగా జన్మించారు. ఇవన్నీ ఏం బోధిస్తున్నాయంటే, దేవుడు విశ్వాసికి నూతన హృదయాన్ని ఇచ్చాడు. హీ గేవ్ న్యూ సోల్ అండ్ స్పిరిట్ ఇచ్చాడు. అందుకని ఇక్కడ 11వ వచనం అదే అంటున్నాడు, దేవుడు మీకు నూతన హృదయాన్ని, నూతన స్పిరిట్ని ఇచ్చాడు. కానీ ఒక పాతది ఒకటి ఉండిపోయింది. పాతది ఏం ఉండిపోయిందంటే శరీరము ఉండిపోయింది. సో ఒకవేళ సాతానుడు ఇప్పుడు కొట్టాలి అంటే, సాతానుడు కొట్టేది శరీరాన్ని కొట్టగలుగుతాడు, కానీ శరీరాన్ని కొడతాడు, కానీ నీ నూతన ఆత్మను కొట్టలేడు. సో నేను పాపానికి లాగాలి అంటే, శోధనలోకి నేను లాగాలి అంటే వాడు ఏం చేస్తాడంటే నీ శరీరాన్నే కొడతాడు, అనగా శరీర ఆకర్షణలు తీసుకొస్తాడు. అందుకని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేసే ప్రతిసారి కూడా మనలో లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆత్మ ఏమో సిద్ధంగా ఉందని పౌలు గారు చెప్పారు, కానీ శరీరము సిద్ధంగా లేదని పౌలు గారు చెప్పారు. అదే స్థితి ప్రతి విశ్వాసికి కూడా ఉంది. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ఇబ్బంది పడతా ఉంటాం. దేవుడు నూతన ఆత్మను ఇచ్చాడు, నూతన సోల్ అండ్ స్పిరిట్ ఇచ్చాడు, కానీ మనలో పాతది ఉండిపోయింది. ఏంటంటే శరీరం, బాడీ పాతది ఉండిపోయింది. మనం మహిమ శరీరం పొందేంత వరకు ఈ శరీరం అంతా ఉంటుంది. కనుక ఈ శరీరాన్నే సాతానుడు ప్రభావితం చేస్తాడు. ఎందుకు క్రిస్టియన్ స్ట్రగుల్ అవుతాడు పాపం విషయమై? అరే నేను బతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను, ఇది మానేయాలని అనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను. ప్రాబ్లం ఏంటంటే, లోపల దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తూనే ఉన్నాడు, ఏది కరెక్టు, ఏది వాక్యానుసారము అని చెప్తూనే ఉన్నాడు. కానీ మన శరీరము బలహీనది, మన శరీరం పాతది కనుక అది పాపానికి లోబడుతుంది. సో ప్రతి విశ్వాసికి దేవుడు న్యూ హార్ట్, న్యూ సోల్ ఇచ్చాడు, కానీ బాడీ మాత్రము ఓల్డ్. ఇప్పుడు చూడండి, పౌలు గారు ఇంకో మాట మనకి ఏం నేర్పిస్తున్నారంటే, 12వ వచనం, కాబట్టి ఏమంటున్నాడు? మీ అందరూ తెలుసు, కాబట్టి అని ఎక్కడైనా మొదలైందంటే దానికి ముందు చాలా జరిగే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మొదలైందంటే దానికి ముందు చాలా జరిగే ఉంటుంది. దానికి ముందు మనకి ఏం జరిగిందంటే, దేవుడు నూతన ఆత్మను, నూతన స్పిరిట్ని మనకి దయచేశాడు. అందుకని పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. అదే నూతన హృదయాన్ని, నూతన ఆత్మను కనుక మనకి ఇవ్వకపోయిండుంటే, ఒకవేళ మనకి ఇవ్వకపోతే, పౌలు గారు ఈ 12వ వచనము పాపములు చనిపోయిన వారికి చెప్పడం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది గ్రహించలేకపోతే కష్టం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పింది 12వ వచనానికి కాబట్టికి ముందు, నూతన హృదయం లేకపోతే, దేవుడు జన్మించకపోతే, ఇంగ్లీష్లో రీజనరేషన్ అని అంటాం పదాన్ని, నూతన హృదయము, నూతన ఆత్మ దేవుడు గనక ఇవ్వకపోయిండుంటే గనక 12వ వచనంలో పౌలు గారు ఈ మాట వారితో మాట్లాడ్డు. ఏ మాట అది? కాబట్టి అని మొదలుపెట్టి, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును యాలనీయకుడి. ఈ మాట పౌలు గారి విశ్వాసులకు చెప్తున్నాడా, అవిశ్వాసులకు చెప్తున్నాడా? ఎందుకు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎందుకు విశ్వాసులకి ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు నీకు న్యూ హార్ట్, నూతన హృదయాన్ని ఇచ్చి నిన్ను రీజనరేట్ చేసుకుని నిన్ను బ్రతికించుకున్నాడు, అనగా నీకు ఆల్రెడీ రక్షణను ఇచ్చేశాడు. అయితే నీ శరీరం ఇంకా పాతదే ఉంది కనుక, ఇప్పటికీ మన పాత శరీరమే, మన రక్షణ పొందాం కానీ శరీరం పాతదే. న్యూ హార్ట్, న్యూ సోల్ దేవుడు ఇచ్చాడు, కానీ శరీరం ఇంకా పాతదే. నిన్ను రక్షించుకున్నాడు కనుక, నువ్వు పాపములో ఉన్నప్పుడు సాతానుడికి, పాపానికి లోబడ్డావు.
కానీ ఇప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడు కదా, ఇప్పుడు నీతికి క్రీస్తుకి లోబడు అని పౌలు గారు చెప్తున్నాడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు నువ్వేమైనా నీతికి లోబడ్డావా? లోబడలేదు కదా. మరి ఇప్పుడు దేవుడు నిన్ను నూతన హృదయాన్ని ఇచ్చి నీతికి క్రీస్తుకి దాసుడుగా చేసినప్పుడు మరలా ఎందుకు అటే లోబడుతున్నావు? సాతానుడికి, పాపానికి ఎందుకు లోబడుతున్నావు? మళ్ళీ చెప్తాను. పాత జీవితంలో రక్షణ లేనప్పుడు పాపానికి, సాతానుడికి నువ్వు లోబడ్డావు. ఇప్పుడు ప్రభు నీకు నూతన జీవితాన్ని ఇచ్చినప్పుడు క్రీస్తుకి, నీతికి లోబడాలి. పాతలో ఉన్నప్పుడు నువ్వేమన్నా నీతికి, క్రీస్తుకి లోబడ్డావా? లోబడ్డా. మరి ఇప్పుడు నేను నీతికి, క్రీస్తుకి దాసుడిగా చేసినప్పుడు మరలా పాపానికి ఎలా లోబడతావు అని పౌలు గారు అడుగుతున్నారు. అర్థమైందని పౌలు గారు ఏమడుగుతున్నారో అది పౌలు గారు అడుగుతున్నారు ఇక్కడ. అప్పుడు 12వ వచనంలో విశ్వాసతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, కాబట్టి అందుకని అన్నాడు. అందుకని 11వ వచనంలో ఏమన్నాడు? మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఇది కేవలము మన మైండ్లో బిలీఫ్ కాదు, బైబిల్ సత్యం. ఇది ఎంచుకోండి అంటే ఏదో ఓహోగా ఎంచుకోవడం కాదు, ఇది బిబ్లికల్ ట్రూత్, ఇది సైకాలజికల్ ఫ్యాక్ట్ కాదు, నీ మైండ్లో ఆడే ఒక ఆలోచన, ఒక ఓహో కాదు. దిస్ ఈజ్ బిబ్లికల్ ఫ్యాక్ట్. నువ్వు ఎంచుకో అని చెప్తున్నాడు. బిబ్లికల్ ట్రూత్ ఇది, బైబిల్ యొక్క సిద్ధాంతం ఇది. ఏంటి అంటే, పాపంలో ఉన్నప్పుడు, రక్షణ పొందకమును పాపంలో ఉన్నప్పుడు సాతానుడికి, పాపానికి నువ్వు బానిసుకున్నావు. అప్పుడేమన్నా నువ్వు క్రీస్తుకి, నీతికి లోబడ్డావా? లేదు కదా. మరి నువ్వు ఇప్పుడు దేవుడిని క్రీస్తుగా దాసుడిగా చేసినప్పుడు మరలా అటు వెళ్ళి నువ్వు ఎందుకు పాపానికి, నువ్వు సాతానుడికి దాసిగా ఉండడానికి అనుకుంటున్నావు, సిద్ధపడుతున్నావు, చేస్తున్నావు? అది పౌలు గారు అడుగుతూ 11వ వచనంలో అంటున్నాడు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయకుడి. పాపమును యాలనీయకుడి. సెయింట్ అగస్టిన్ జ్ఞాపకం చేస్తున్నా. ఆయన్ని 4వ శతాబ్దంలో ఆయన భయంకరమైన స్నేహాలు, పాపాలు చేస్తూ జైల్లోకి వెళ్ళిపోయాడు. తల్లి నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉంది తన రక్షణ కొరకు. అయితే జైల్లో అతను రక్షణ పొందాడు. జైల్లో రక్షణ పొందిన తర్వాత, జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకుపోయి క్రీస్తు దగ్గరకు వచ్చి పడ్డాను అని అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత స్నేహితులు అందరూ పిలిచారు, అగస్టిన్ బయటికి వెళ్తా, సరదాగా మార్కెట్లోకి వెళ్దాం, సెంటర్లోకి వెళ్దామంటే అగస్టిన్ వాళ్ళ వైపు తిరిగి అన్న మాట ఏంటంటే, ఆ పాత అగస్టిన్ చచ్చిపోయాడు. అందుకని బాప్తిసం తీసుకున్న తర్వాత చాలాసార్లు పేర్లు మారుస్తూ ఉంటారు. దానికి కారణము దేవుడు నిన్ను మార్చాడు. దేవుడు నిన్ను మార్చాడు. దయచేసి గమనించండి. 12వ వచనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. సో సాతానుడు దేన్ని కొట్టగలడండి? ఎందుకంటే దేవుడు మనకేమి ఇచ్చాడు? నూతనాత్మని ఇచ్చాడు, నూతన జీవాన్ని ఇచ్చాడు. ఇది రక్షణ పొందిన మనందరికీ దేవుడు మనకి దయచేశాడు. అయితే మనకి ఇంకా పాత శరీరం ఉంది కనుక సాతానుడు ఒకవేళ కొడితే కేవలము సాతానుడు శరీరాన్ని మాత్రమే కొట్టగలడు. సో రక్షణ పొందిన వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీ శరీరాల్లో పాపమును యాలనివ్వద్దు. నా వైపు చూడ 13వ వచనం. మరియు అని అంటున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. మరియు అని కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడంటే, మీ అవయములను, బాడీ పార్ట్స్, కళ్ళు, కాళ్ళు, చేతులు. రీసెంట్గా ఇంకొక బాడీ పార్ట్ మనకు తోడైంది. ఏంటో తెలుసా? మనకు తోడైన బాడీ పార్ట్ ఏంటి? గుండెకి దగ్గరగా ఉంటుంది సెల్ ఫోన్. ఇంకో బాడీ పార్ట్ యాడ్ అయింది మనకి, అది కూడా అవయవమే అయిపోయింది. మైండ్ వాడడం మానేశారు, ఇప్పుడు దాన్నే వాడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు క్యాల్కులేషన్స్ బుర్రతో చేసేవారు, ఇప్పుడు 73 + 83 అంటే కొట్టండి సార్ అంటున్నాడు షాపులో. లెక్క పెట్టండి అంటలేదు, కొట్టండి సార్ అంటున్నాడు. పోయింది, బుర్ర పనిచేయడం పోయింది. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు. ఇది అవిశ్వాసకి అయితే మాట చెప్పలేడు పౌలు గారు. అవిశ్వాసకి చెప్పలేడు, ఎందుకంటే అవిశ్వాసకి అర్థం కాదు. కేవలం విశ్వాసకి మాత్రమే చెప్పగలడు. ఈరోజు మీకు చెప్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా విశ్వాసమే కనుక ఈరోజు దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీకు నూతన ఆత్మనిచ్చాడు. అయితే ఇప్పుడు మీ అవయవములు, యువర్ బాడీ పార్ట్స్ దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించవద్దు అని చెప్తున్నాడు. స్పిరిచువల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నాడు. స్పిరిచువల్ డిసిప్లిన్
నువ్వు పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నావా, ఆర్మీ ట్రైనింగ్కి రెడీ అవుతున్నావా, లేకపోతే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావా, నీకు డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. అవునా కదా? దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే స్పిరిచువల్ డిసిప్లిన్ కావాలి. దేవుని వాక్యాన్ని సాధనాలు చేయాలా, వాక్యము, ప్రార్థన, వ్యక్తిగత ఫెలోషిప్. అందుకని ఆది సంఘము 4 నిరంతరంగా ఉన్నారట. మొదటిది అపోస్తల కార్యము 2:42, అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందు ఎడతెగక ఉండిరి. ప్రతి క్రిస్టియన్కి స్పిరిచువల్ డిసిప్లిన్ చాలా అవసరం. ఒకవేళ మీరు కనుక స్పిరిచువల్ డిసిప్లిన్ కనుక లేకపోతే, బాడీకి డిసిప్లిన్ లేకపోతే ఎలాగైతే ఒబెసిటీ వచ్చేస్తుందో అదే రీతిగా స్పిరిచువల్ డిసిప్లిన్ లేకపోతే కూడా పాపం వచ్చేస్తుంది. మీరు అది లైట్గా తీసుకోవడం లేదు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని ఒక సామెత ఉంది. చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, ఇక్కడికే కదా అని మీరు అనద్దు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో అంచేత దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే స్పిరిచువల్ డిసిప్లిన్ క్రైస్తవుడికి వెరీ ఇంపార్టెంట్, అట్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ క్వైట్ టైం ఉందా ఈరోజు? నీ ఫ్యామిలీ ప్రేయర్ నేను జరిగిందా? నీ మెడిటేషన్ టైం ఈరోజు అయిందా? స్పిరిచువల్ డిసిప్లిన్ అంటాం దాన్ని. బాడీకి డిసిప్లిన్ చేయకపోతే మహా అయితే ఫైనల్లీ ఇట్లా గెట్ రాటన్, అది కులిపోతుంది. ఆత్మ నిరంతరం ఉండేది కనుక ఆత్మ నిరంతరం ఉండేది కనుక స్పిరిచువల్ డిసిప్లిన్ ప్రతి విశ్వాసకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం సంపూర్ణులుగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సంపూర్ణులుగా అవ్వాలంటే ఖచ్చితంగా స్పిరిచువల్ డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ డిసిప్లిన్, శిక్షణ చాలా అవసరం. ఈనాడు క్రైస్తవులకి ఆత్మీయ డిసిప్లిన్ ఏ మాత్రం లేదు. నచ్చింది చూస్తున్నారు, కావలసిన చోటకి వెళ్తున్నారు, ఏం పర్లేదులే అన్నట్టుగా జీవిస్తున్నారు. అందుకని సంపూర్ణంగా లేము మనము. సంఘాలు సంపూర్ణంగా విశ్వాసాలు సంపూర్ణంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు, ఏది కావాలంటే తింటున్నావు, ఎవరితో కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఏది కావాలంటే అది మాట్లాడుతున్నావు. నీకు అసలు డిసిప్లినే లేదు. అసలు యూ హ్యావ్ నో డిసిప్లిన్ అట్ ఆల్. నచ్చినట్టు చేస్తున్నారు అంతే. బైబిల్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ. బైబిల్ అసలు సంబంధమే లేదు మీకు. నచ్చినట్టు చేస్తారు. అవునా కదా? మీరే పరీక్షించుకోండి. యు ఆర్ లివింగ్ యాజ్ యూ లైక్, యు ఆర్ డూయింగ్ యాజ్ యూ లైక్, యు ఆర్ టాకింగ్ యాజ్ యూ లైక్. నో స్పిరిచువల్ డిసిప్లిన్ లేకుండా పాపం నుంచి బయటపడలేము, పరిపూర్ణంగా అవ్వలేము, ఎదగలేము. ఇది రక్షణ లేని వాడికి ఒక లక్షణం. ఇది పౌలు గారు కొరింథీయులో చెప్తున్నారు, మీరు శరీరానుసారులు అని డిక్లేర్ చేసేసాడు. ఇంతక మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాను, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, కొందరు ఇరుకు మార్గంలోకి వెంచి వెళ్తారు. ఇరుకు మార్గం అనక ఇష్టానుసారంగా మాట్లాడడానికి దేవుడు ఒప్పుకోడు, ఇష్టానుసారంగా తినడానికి దేవుడు ఒప్పుకోడు, తినడానికి ఒప్పుకోడు, నువ్వు చేయడానికి దేవుడు ఒప్పుకోడు. అది ఇరుకు మార్గం. అంటే మీరు ఇరుకు మార్గం మీద ప్రసంగం విని ఎన్నాలైంది? 1 year. ఈ లాస్ట్ 1 yearలో ఇరుకు మార్గం గురించి ఎంతమంది ప్రసంగం విన్నారు? 1 year. ఇప్పుడు పులిపెట్లే మార్గాలు విశాలం చేసేసినాయి. మీరు కానుకేయండి చాలు, మీరు ఎలా బ్రతికినా నాకేం పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు పర్వాలేదు. భక్సింగ్ గారు ఒకసారి ఒక మాట అన్నారు మీటింగ్ అయిపోయాక, మారు మనసు పొందినవాడు మాత్రమే వచ్చి కానుకేయండి అన్నాడు, మిగతాలో ఇద్దు. ఆ మాట విని చాలామంది మారు మనసు పొందారంట. విని కాదు, ఆ మాటకి భయపడి మారు మనసు పొందారంట. మారు మనసు పొందిన వాడే వచ్చి కానుకేయండి, మిగతా వాళ్ళు వద్దు. ఆ మాటకి భయపడి చాలామంది వచ్చి మారు మనసు పొందారంట. అమ్మో దేవా మా కానుక తీసుకోండి, మేము ముందు మారు మనసు పొందేస్తాం, మా కానుక తీసేసుకోండి. కానీ ఈరోజు మీకు తెలిసి నేను చెప్పనవసరం లేదా. 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి. స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండాలి. ఏ రోజు కూడా నీ ఫ్యామిలీ ప్రేయర్ మిస్ అవ్వకూడదు, ఏ రోజు కూడా నీ ఇండివిజువల్ ప్రేయర్ని మిస్ అవ్వకూడదు. మొదటి కీర్తన మీ అందరికి బట్టి పట్టడం వచ్చింది కానీ పాటించడం రాలా. దేవారాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నేను పొరపాటున మొదటి వచనం ఎత్తుకున్నాను అనుకోండి సంఘాల్లో, నెక్స్ట్ సెకండ్ మీరు ఎత్తుకుంటారు రెండో వచనాన్ని.
దివారాత్మ దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు వెంటనే తీసుకుంటారు. ఎత్తుకోవడం వచ్చింది, పాటించడం రాలా. ఈరోజు క్రైస్తవులకు ఉన్న జబ్బు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. బోల్డ్ అనే వాక్యాలు నిండుగా ఉన్నాయి. ఆడ కూర్చొని ఆడన్నీ తాగుతూ తిరుగుతూ ఉంటాడు. కదిపితే నాకు బైబిల్ మొత్తం తెలిసి ఎన్ని అధ్యాయాలు చెప్పేస్తాడు. సైతానికి ఉన్న లక్షణం ఏంటంటే బైబిల్ తెలుసు కానీ పాటించలేడు. అదే ప్రాబ్లం. సేటన్ నోస్ బైబిల్ బట్ కెన్ నాట్ లివ్ విత్ ఇట్. అది ప్రాబ్లం. సో ఆయన గొప్పగా చూడకల్లా, అది బైబిల్ బాగా వచ్చాడు బాబు, కాకపోతే తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు అంతే. అది సాతాను లక్షణం బ్రదర్, అది సాతాను లక్షణం. అది బైబిల్ తినడం గొప్ప కాదు. వాక్యం చెప్తుంది, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దీన్నే స్పిరిచువల్ డిసిప్లిన్ అంటాం. ఇందాక మీకు ప్రసంగం స్టార్టింగ్ మీకు చెప్పాను, సీట్ బెల్ట్ వేసుకున్నాను. అందుచేత మనం ఖచ్చితంగా స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ లేని విశ్వాసి, వ్యక్తిగత ప్రేయర్ అంటే ప్రార్థన కాదు, ప్రార్థన రావడం కాదు, వ్యక్తిగత ప్రార్థన లేని విశ్వాసి పాపములోనే జీవిస్తాడు. ఇది ఇందులో ఏమీ ఎతకక్కర్లేదు, ఏం చెప్పక్కర్లేదు, దాని గురించి ప్రసంగం కూడా అవసరంలా. వ్యక్తిగత ప్రార్థన లేని విశ్వాసి ఎందుకు పాపంలో జీవిస్తాడంటే నన్ను నేను మేనేజ్ చేసుకోగలను నమ్ముతాడు. నమ్మకపోయినా అదే చేస్తున్నాడు. అతిపెద్ద పాపం ఇదే. ఐ కెన్ మేనేజ్. ప్రభు అన్నాడు, ఏ పాపం నేను క్షమిస్తాను కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని క్షమించాలని చెప్పారు. చూసారా? ఆ వచ్చిన దానికి అర్థం ఏంటో తెలుసా? ఐ కెన్ మేనేజ్, నాకేం అవసరంలా. ఒక వ్యభిచారాన్ని క్షమిస్తాడు కానీ దేవుడు ఐ కెన్ మేనేజ్ అన్న వ్యక్తిని క్షమించడు. వాళ్ళు ఎవరో తెలుసా? ప్రార్థన చేయని వారే. నేను ఏదో తేగలాగలా దాన్ని స్టడీ చేసే నేను చెప్తున్నాను. నేను దానికి ఇది ఎక్కడ దానికి లింకులు పెట్టలేదు, నేను స్టడీ చేసే చెప్తున్నాను మీకు. ప్రార్థన చేయని వాడు, దేవుడి మీద ఆధారపడని వాడు, ఆధారపడని వాడు దేవుడు నాకు అవసరం లేదని చెప్పేవాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఆనాడు అనేక మంది, ప్రభువా నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున అనేకమైన కార్యములు చేయలేదా, ప్రవచనములు చేయలేదా, నేను నిన్ను ఎన్నడని ఎరిగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు ఐ డోంట్ నో యూ అని ప్రభు చెప్పాడు. సో స్పిరిచువల్ డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం మనకి. అందుకని పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోండి. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోనే వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. మీ మీద అనగా మీ ఆత్మ మీద చెయ్యదు కానీ శరీరానికి కొట్టడానికి చూస్తుంది. మీ ఆత్మ మీద చేయదు కానీ శరీరానికి కొట్టడానికి చూస్తుంది. సో మీ శరీరాన్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. చాలామంది విశ్వాసులు ఏ అబద్ధాలు బతుకుతారో తెలుసా? లోపల భక్తి ఉందండి, నాకు ప్రభు అంటే చాలా ఇష్టం, ప్రాణం, ప్రేమ, కానీ ఏంటంటే పాపం చేస్తూ ఉంటాను అంతే. నేను నా గురించి దేవుడికి తెలిసండి మొత్తం. పాస్టర్ గారు ఇప్పుడు ఏదైనా చేత్తో పట్టను కానీ ఇది నా గురించి అంతా దేవుడికి తెలుసు, అంతా దేవుడికి తెలుసు. బైబిల్ అదే చెప్తుంది. అట్లాంటి వారు స్పిరిచువల్ డిసిప్లిన్ లేని వ్యక్తి ఇలానే ఉంటాడు. ఇట్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఆత్మీయ డిసిప్లిన్స్ చాలా ప్రాముఖ్యం విశ్వాసకి. నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. డిసిప్లిన్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ మ్యాన్, ఆఫ్ ఎ స్పిరిచువల్ విమెన్, ఆఫ్ ఎ స్పిరిచువల్ చర్చ్. 3 పుస్తకాలు ఉన్నాయి, కావాలంటే ఇస్తాను మీకు నేను. దయచేసి గమనించిన వాక్యం చెప్పే మాట ఏంటంటే కొలస్సీ 1:28, మనం అందరం ప్రభువు ముందు ఎలా ఉండాలి? సంపూర్ణులుగా మనము ఉండాలి. సంపూర్ణత ఎలాగ వస్తుందంటే బై డిసిప్లిన్ వస్తుంది. సో రోజు టెస్ట్ చేసుకోవాలి. నా వ్యక్తిగత ఆరాధన, నా వ్యక్తిగత ప్రార్థన, నా మెడిటేషన్, నా టైం, నా దేవునితో నా సమయము, నేను ప్రతి సంవత్సరం ఎదుగుతున్నానా, నేను మారుతున్నానా, ఐఎమ్ గెటింగ్ బెటర్. జాబ్లోనే సంవత్సరం అయితే ఇంక్రిమెంట్ అడుగుతాం మనం. ఉద్యోగం ఎక్కడైనా ఒక ఏడాది చేస్తే సార్ నా జీతం ఏమైనా పెంచుతారండి? అరే ఉద్యోగంలో అడుగుతారు కదా, దేవుడు మిమ్మల్ని అడగడా? ఏడాది అయింది నీ ఎదుగుదల లేదని అడగడా?
కొంతమంది విచారకరంగా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండడానికి గల కారణం ఏంటంటే మృతమైన విశ్వాసం, డెడ్ ఫెయిత్. క్రియలు లేని విశ్వాసము. క్రియలు అంటే ఏ క్రియలు ఎదుగుదల లేనిది, అంతే తప్ప ఏదో దాన ధర్మాల గురించి కాదు, ఆ క్రియలు కాదు మాట్లాడుతుంది అక్కడ. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, విశ్వాసకి దేవుడు ఏమి ఇచ్చాడు? నూతన హృదయాన్ని ఇచ్చాడు. కానీ ఇంకా మనకి ఏ శరీరం ఉంది? పాత శరీరమే ఉంది. సో అంచేత మన శరీరాన్ని దేనికి ఇవ్వకూడదు? పాపానికి అప్పగించకూడదు, పాపానికి దాసిగా ఇవ్వకూడదు. పాపములో ఉన్నప్పుడు ఏమైనా నీతికి దాసిగా ఇచ్చామా? మరి ఇప్పుడు నీతికి దాసులు అయినప్పుడు, క్రీస్తుకి దాసులు అయినప్పుడు పాపానికి మళ్ళీ ఎందుకు ఇస్తున్నాం మనం? ప్రభుని అడగండి, ప్రభు నాకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. ఆయన ధారాళంగా ఇస్తాడు. నేను పడిపోతున్నాను, నాకు శక్తిని దయచేయండి. నేను ఎక్కువ ఇది చూస్తున్నాను, ఇది చూడకుండా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఆరోగ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, సమయం పోతే మళ్ళీ తెచ్చుకోవాలి. చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. ప్రభు అందుకని చెప్పాడు, నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు అదే నీకు ఉరితాడైపోతుంది. సో మనం ఒకవేళ దీన్ని ఎక్కువగా ప్రేమిస్తాం అనుకుని ఇదే ఉరితాడైపోతుంది. స్పిరిచువల్ డిసిప్లిన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. స్ట్రైవ్ టు ఎంటర్ త్రూ ది నారో గేట్, స్ట్రైవ్ పుష్ ఫార్వర్డ్ టు ఎంటర్ త్రూ ది నారో గేట్. గలతీ 6:10. పుష్ పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓ భక్తుడు అలా అన్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనకి 3 సర్ప్రైజులు ఉంటాయంట. ఎన్ని సర్ప్రైజులు? మొదటి సర్ప్రైజ్ ఏంటంటే, ఎవరైతే ఆడ ఖచ్చితంగా ఉంటారో అని అనుకుంటావో వాళ్ళు ఉండరంట. రెండో సర్ప్రైజ్, ఎవరైతే అసలు ఉండరో అనుకుంటావో వాళ్ళు ఉంటారంట. చివరిగా నిన్ను నువ్వు చూసుకునే సర్ప్రైజ్ అవుతూ ఉంటా. ఈ సర్ప్రైజ్ అక్కడికి వెళ్తేనే కాదు, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. ఎక్కడికి? నరకానికి పోయినా కూడా 3 సర్ప్రైజులు ఉంటాయి. సో అంచేత అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, షీల్డ్ యువర్ బాడీ, విశ్వాసం అనే డాల్ని పట్టుకుని రెడీగా ఉంటావు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. బైబిల్ గ్రంథంలో విశ్వాసకి ఇవ్వబడిన నిర్వచనాలు ఏంటో తెలుసా? సైనికుడు, ఒక రైతు ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ రీతిగా మీరు సిద్ధంగా ఉండాలి. అందుకనే ప్రభువారు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అని చెప్పాడు. మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మనోళ్ళు మరణాత చెప్తూ నేర్చుకున్నారు కానీ సిద్ధం లేదు అలాగే చాలామంది, అందరికి కాదు. అయ్యగారు 100 మరణాత అయ్యగారు నేను అడిగిన, అమ్మ ఇంట్లో అందరు రక్షణ పొందారు. ఎక్కడండి, నేనే వచ్చే సంవత్సరం బాప్తీసం అనుకుంటున్నానండి. మరి నువ్వు మరణాత ఎందుకు చెప్పావు నాకు? అసలు మరణాత అని అర్థం ఏంటి? ప్రభువా రా, ఇప్పుడు వచ్చేత నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ పోతావు తెలుసా? నువ్వు నరకానికి పోతావు. మరి ఎందుకు చెప్తున్నావు అంటే మందులు అందరూ చెప్తారు, నేను చెప్తున్నానా? దేవుడు నామని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అలాగా, ఏది పెడితే అలాగా. నీకు రక్షణే లేదు, నువ్వు మరణాథ అని చెప్తున్నావు. నువ్వు వాళ్ళు మరణాథ అర్థం ఏంటి? బైబిల్ చదువు. నన్ను వదిలే, మీ పాస్టర్ గారిని వదిలే, బైబిల్ చదువుకో. బెరియల్ అంట సాక్షాత్తు పౌలు గారే చెప్తుంటే వాక్యం ఆగు చెప్పావు నాకు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. అప్పుడే తెస్సలోనిక పట్టణం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు చాలా పట్టణాలు దాటుకుని వచ్చారులేండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియాకు పంపించేశారు. ఏ వేళ? ఎందుకంటే వాళ్ళు చంపడానికి వచ్చారు. ఎవరిని? పౌలుని. ఎక్కడ? తెస్సలోనిక పట్టణంలో. వారు వచ్చి యూదుల సమాజం అని ప్రవేశించారు. వీరు బెరియలంట తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులంట, గొప్పవారంట. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు చెప్పింది. నమ్మేశారా? ఎప్పుడు కూడా బాగా చెప్పారు అనొద్దు, బైబిల్ చెప్పారు అనండి. చాలాసార్లు చెప్పారు మీకు నేను ఈ మాట. అయ్యారు బాగా చెప్పారండి, బాగా చెప్పారు అస్సలు వద్దు మనకి. బైబిల్ చెప్పేవాళ్ళే కావాలా. గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారు బయట, మంచి మోటివేషన్ ఇస్తారు గడ్డాలు వేసుకుని. అస్సలు వద్దు అలా. బైబిల్ చెప్పేవాళ్ళే కావాలి. ఏం చెప్పేవాళ్ళు కావాలి?
అనగా వచనాలను తీసుకుని వివరించే వాళ్ళు కావాలి బైబిల్ చెప్పడం అంటే. ఏమండోయ్, వాక్యం చెప్పడం అంటే మాటలకే వాక్యంకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక ఆయన గంట సేపు నుంచి బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్పాడంట. ఏం చెప్పాడు ఆయన? మాటలు చెప్పాడు. మాటలకి వాక్యానికి వ్యత్యాసం ఏంటంటే వచనాలను చెబుతాడు, వచనాలు చెప్పని వాడు మాటలు చెప్తాడు. మాటలో వాక్యం చెప్పడం అవదు, అది బయట చెప్పుకోవచ్చు, పులిపిటి దగ్గర చెప్పేది కాదు. పులిపిటి దగ్గర చెప్పాల్సింది వచనాల యొక్క వివరణ, అదే మనకు కావాలి. ఎందుకంటే బైబిల్ తరతరాలు మనుషుల్ని వాడుకుంటుంది తన పని చేయించుకోవడానికి, అంతే బాధ్యత.